గురుగారు, ఇంద్రియ ధర్మాలు, ఇంద్రియ అర్థాలు ఈ రెండు ఒకటేనా, వేరు వేరా? వీటిని ఎలా విశ్లేషించుకోవాలి? వేరు వేరమ్మ. ఇంద్రియ అర్థాలు వేరు, ఇంద్రియ ధర్మము వేరు. మనకు తెలిసినటువంటి ఇంద్రియాలు 10 ఉన్నాయి. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియములు 5. ఈ జ్ఞానేంద్రియములు ఎటువంటివి అంటే గురువు వంటివి. కర్మేంద్రియములు ఎటువంటివి అంటే శిష్యుని వంటివి. ఏ శిష్యుడైనా గురువు చెప్పిన పని చేస్తాడు. జ్ఞానేంద్రియము శాసిస్తే కర్మేంద్రియము ఆ కర్మను ఆచరిస్తుంది. ఇవి శాసించడం, అది ఆచరించటం, ఇది ధర్మములు. అవి ఆచరించి ఫలితాన్ని కోరుకోవటం అనేటువంటిది ఇంద్రియార్థము. ధర్మము ఆచరణము, కోరిక అనబడేది అర్థము. ఇంద్రియార్థము, నా నాలుక ఇది కోరుతోంది కనుక దాని కొరకు నేను ఇది చేసుకుని తింటున్నాను. నా చెవు ఇది కోరుకుంటున్నది కనుక ఆ చెవికి కావలసిన మాటను, సంగీతమును, విషయమును నేను వింటున్నాను. నా కన్ను ఇది కోరుకుంటున్నది కనుక దాన్ని నేను దర్శిస్తున్నాను. ఇవన్నీ ఇంద్రియార్థములు, ఇంద్రియముల కొరకు చేయునవి అని అర్థం. ఇంద్రియ అర్థములు అంటే, ఇంద్రియ ధర్మములు అంటే అసలు ఆ ఇంద్రియములు దేనికోసం ఉన్నాయి? ఒక చర్మం ఉన్నది, ఒక కన్ను ఉన్నది, ఒక ఘ్రాణము నాసిక ఉన్నది, ఒక కర్ణములు ఉన్నాయి. ఇవి దేనికోసం ఉన్నాయి? ఇవన్నీ ఇంద్రియాలే. దేనికోసం ఉన్నాయి? కేవలం వాటిని మాత్రమే పొందగలిగితే అవి ఇంద్రియ ధర్మములు. నీవు ఎప్పుడూ కూడా దేన్ని శ్రవణం చేయాలి? నిరంతరం. పోతన గారు భాగవతంలో ఒక్క మాట చెప్పారు, కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. నాలుక ఉన్నది దేనికి? భగవంతుని నామస్మరణ చేయటానికి. చెవులు ఉన్నది దేనికి? ధార్మికమైనటువంటి విషయాలను, సత్క్రతువులకు సంబంధించిన విషయములను, సదాచారములను తెలుసుకోవటం కోసం ఉన్నది చెవు. కనులు ఇచ్చింది దేనికి? ధర్మాన్ని దర్శించటం కోసం, సత్యాన్ని దర్శించటం కోసం, ఏది శాశ్వతమైనదో దాన్ని దర్శించటం కోసం. ఇట్లా ఉన్నాయి. నాసిక ఉన్నది దేనికి? నీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి ఉన్నది. అందుకనే భగవంతుడే దానికి ఒక కర్మను ఏర్పాటు చేశాడు, ఉచ్ఛ్వాస నిశ్వాస. నాసికకు ఈ 2 పనులు చేస్తుంది. అలా కాకుండా నేను దుర్వాసననే స్వీకరిస్తాను అంటే దాని ధర్మం కాస్త ఏమవుతోంది? పాడైపోతున్నది. అలా కాకుండా ధర్మాన్ని కాకుండా వేరే విషయాన్ని నేను శ్రవణం చేస్తాను అంటే ఆ శ్రవణ ఇంద్రియము యొక్క ధర్మం తప్పుతోంది. కనుక ఆచరించవలసినది ఏదైతే ఉన్నదో ఆయా ఇంద్రియముల ద్వారా వాటిని మాత్రమే ఆచరించటం ఇంద్రియ ధర్మం. మన ఇష్టం వచ్చినట్టుగా మనం చేసుకుని వాటిని పొందటం ఇంద్రియ అర్థం. కనుక ఇంద్రియ ధర్మానికి, ఇంద్రియ అర్థానికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది.